విజయవాడలో 6 లక్షల మంది భవానీ దీక్షల విరమణ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. 3000 పోలీస్ సిబ్బంది సహాయంతో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నామని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు చెప్పారు. డ్రోన్ల సహాయంతో ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ప్రత్యేక హోల్డింగ్ ఏరియాస్ ద్వారా భక్తులను దర్శన భాగ్యం కల్పిస్తామంటున్న సిపి రాజశేఖర్ బాబు కలెక్టర్ లక్ష్మీసా వీఎంసీ కమిషనర్ ధ్యాన్ చంద్ తో మా ప్రతినిధి లీలా మరింత సమాచారం అందిస్తారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలు ఈ నెల 21వ తారీఖు నుండి ప్రారంభమవుతున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే పోలీస్ అధికారి అయినటువంటి సిపి గారు ఇప్పుడు వచ్చి ప్రతి ఒక్కటి కూడా పర్యవేక్షిస్తున్నారు. అయితే వచ్చేటటువంటి భవానీలు లక్షల సంఖ్యలో వస్తారు. వారికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారనేది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తేనండి. సార్ లక్షలాది మంది భవానీలు రాష్ట్రం నలుమూలల నుంచి వస్తారు. సార్ ఒక్క రాష్ట్రం నలుమూలల నుంచే కాదు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భవానీ దీక్షలు వేసుకున్నటువంటి భవానీ అందరూ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. వారికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సో మేమందరం ఇప్పుడు కలెక్టర్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, ఈఓ గారు, నేను అందరం కలిసి పర్యటిస్తున్నాము. ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. మీరు ఈ స్ట్రక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎప్పుడు లేని విధంగా ఈసారి ఏర్పాట్లు చేస్తున్నాము. లాస్ట్ టైం మనకు ఏదైతే షార్ట్ ఫాల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి బేరీజ్ వేసుకుని అవి మళ్ళీ రిపీట్ కాకుండా చేస్తున్నాం. కొంత టెక్నాలజీని ఈసారి చాలా విరివిగా ఉపయోగిస్తున్నాము. ఈసారి ఒక అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్ కూడా తయారు చేయడం జరిగింది. మొబైల్ అప్లికేషన్ ద్వారా భవానీలు వారి లడ్లు ఏదైతే ఉన్నాయో అవి వారి ప్రదేశంలో నుంచి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో వాళ్ళు కొనే విధంగా యాప్ తయారు చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఏ రోజు వస్తున్నారు, ఏ ట్రైన్కి వస్తున్నారు అనే వివరాలు కూడా ముందే సేకరిస్తున్నాం. సో ఇదంత మునుపు లేదు. ఈసారి మనం పకడ్బందీగా చర్యలు తీసుకున్నాం. ఈరోజు మార్నింగ్ డీజీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎస్పీస్తో కూడా, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్పీస్తో కూడా మాట్లాడడం జరిగింది. వీరి రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో భవానీ రిజిస్ట్రేషన్ ఊర్లోనే జరిగితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈసారి మనం పైలట్ మోడ్లో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే లాస్ట్ టైం మీరు చూశారు, మనకు పాసెస్, విఐపీ పాసెస్ అప్లికేషన్ చాలా సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వచ్చింది. ఈసారి విఐపీస్ ఉండరు కాబట్టి ఈసారి భవానీ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఒకటి తయారు చేస్తున్నాము. అదే కాకుండా డ్రోన్స్ విరివిగా ఈసారి తయారు చేస్తున్నాము. క్లౌడ్ పెట్రోల్స్, ఎందుకంటే మన గిరి ప్రదక్షిణ ఉంటుంది కాబట్టి గిరి ప్రదక్షిణ చుట్టూరా క్లౌడ్ పెట్రోల్స్ అనేది మనం ఈసారి పకడ్బందీగా చేస్తున్నాము. ఫంక్షనల్ కంట్రోల్ రూమ్ మీరు లాస్ట్ టైం చూస్తుంటారు. ఫంక్షనల్ కంట్రోల్ రూమ్ ఈసారి కూడా ఎక్సలెంట్ ఫంక్షనల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కలెక్టర్ గారు, నేను, విఎంసీ కమిషనర్ గారు అక్కడే ఉండి పర్యవేక్షిస్తాము. తర్వాత ఫాల్కన్ వెహికల్ కూడా ఈసారి మనము ఉపయోగించబోతున్నాము. ఎందుకంటే పోయినసారికి ఫాల్కన్ వెహికల్ అందుబాటులో లేదు మనకి. ఈసారి ఫాల్కన్ వెహికల్ కూడా మనం ఫంక్షన్లోకి తెచ్చాము. సో ఫాల్కన్ వెహికల్ కూడా ఉపయోగిస్తున్నాము. నలుమూల నుంచి దాదాపు 3000 మంది పోలీస్ సిబ్బంది, తర్వాత ఏపీఎస్పీ, అదేవిధంగా ఆక్టోపస్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వస్తుంది. వారి ఏర్పాట్లు కూడా చూస్తున్నాము. ఈరోజు ఫోర్స్ రిపోర్ట్ అవుతుంది. 21 నుంచి 25 వరకు చాలా అద్భుతంగా, బ్రహ్మాండంగా ఈ యొక్క భవానీ దీక్షా విరమణ ప్రోగ్రాం చేస్తాం. మీరు కేశ ఖండనశాల, అలాగే ఘాట్ రోడ్డు, మనకి స్థానాలు కూడా, రేవులు కూడా మీరు పరిశీలించారు. ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి సార్? అమ్మ, విజయవాడలో భవానీ దీక్షల విరమణ అంటే ఇది ఒక ముఖ్యమైన కార్యక్రమము. ఒక జిల్లా యంత్రాంగము ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. పోలీసు వారు, అలాగే టెంపుల్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో. సో వచ్చే భక్తులకి ఎక్కడ అసౌకర్యం జరగకుండా అన్ని రకాలుగా వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ప్రతి దాన్ని వాళ్ళకి అందచేయడానికి ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పటివరకు ఏర్పాటు చేసుకుంటే చాలా చక్కగా ఉంది. సో వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువగా ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళకి ఆనందంగా పంపించాలని అదే దిశగా మనం కూడా ఇక్కడ తయారీ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. అలాగే మనతో మాట్లాడడానికి విఎంసీ కమిషనర్ గారు కూడా ఉన్నారు. సార్ చెప్పండి సార్, అంటే విఎంసీ నుంచి మనం చూసుకుంటే ఎలాంటి ఏర్పాట్లు అన్ని చేశారు? హోల్డింగ్ ఏరియా, మన విఎంసీ ఎదుర్కొన్నటువంటి హోల్డింగ్ ఏరియాను కూడా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మనకి విఎంసీ సంబంధించి మనము ఈ టాయిలెట్స్, అలాగనే మనకి డ్రింకింగ్ వాటర్ రెండు కూడా చూసుకోవడం జరుగుతుంది. దాదాపుగా మనకి 5 రోజులు, 21 తారీఖు నుంచి 25 తారీఖు దాకా వచ్చే ప్రతి యావరేజ్గా ఒక రోజుకి 1 లక్ష అనుకుంటే కూడా మనం టోటల్గా పురమాయించేది ఒక 15 లక్షల బాటిల్స్, అలాగే 5 లక్షల వాటర్ ప్యాకెట్స్, దాదాపుగా 150 టాయిలెట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ప్రతి ఘాట్లో కూడా మనం అందరికీ తెలుసు, భవానీ టైంలో వాళ్ళ రెడ్ క్లాత్ ఏం తీసుకొచ్చి విరమణ చేస్తారో దాన్ని కూడా ఇన్ టైంలో మనము తీయాల్సిన అవసరం ఉంటుంది. దాని కన్వేయర్ బెల్ట్ కూడా ఉంది. అన్ని ఘాట్లు కూడా మనం శానిటేషన్ స్టాఫ్ డిప్లాయ్ చేస్తూ అప్రాక్సిమేట్లీ ఒక 1000 మంది బయట నుంచి మనం ఎంగేజ్ చేస్తూ ఉన్న వాళ్ళతో కూడా సర్దిస్తూ కంట్రోల్ రూమ్లు ఎస్టాబ్లిష్ చేసి ఎట్టి పరిస్థితుల్లో శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్ 3 కూడా ఇష్యూ లేకుండా దసరాలో బాగా చేశాము. అలాగే ఇప్పుడు కూడా బాగా చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. అయితే ఓవరాల్ గా చూశారు కదా, భవానీ దీక్ష విరమణకు సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు.